హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఫస్ట్ డిఐవైకి నేను ఇలా ప్రింటెడ్ డూడిల్స్ది ప్రింట్అవుట్ తీసుకున్నాను. దీన్ని బాక్స్కి మొత్తం చుట్టూ 4 వైపులా అంటించేసుకున్నాను. ఇది కలరింగ్ వేసుకోవడానికి. అంటించాక మనం పూర్తిగా ఆరాక అప్పుడు దీని మీద మనకు నచ్చిన కలర్స్తో స్కెచ్ పెన్స్తో కానీ అలా దేంతో అయినా కానీ కలరింగ్ వేసుకోవచ్చు. ఇది కిడ్స్కి ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్గా కూడా ఉంటుంది. జస్ట్ నేను చూపిస్తున్నాను ఎలా కలరింగ్ కొన్ని వేసాను. నేనైతే పూర్తిగా కలరింగ్ వేయలేదు, కొంత మా అబ్బాయి వేస్తారని వదిలేస్తాను. ఇవి పెన్నులు, పెన్సిల్స్, లేకపోతే మనీ ప్లాంట్, ఏమైనా ప్లాస్టిక్ ప్లాంట్స్ అలా పెట్టుకోవడానికి చాలా ఆర్గనైజర్స్ లాగా చాలా బాగుంటాయి. మేకప్ బ్రష్లు ఇంకా ఏమైనా మనం ఇలా పెట్టుకోవచ్చు. ఆర్గనైజర్స్గా చాలా బాగుంటాయి, క్యూట్గా చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా మనకి నచ్చినట్టు కలరింగ్ అయితే వేసుకోవచ్చు. హాలిడేస్ ఉన్నప్పుడు అట్లా టైం పాస్ అవుతుంది పిల్లలకి. ఇలా కలరింగ్ వేసుకొని మనం ఆ కలర్ పెన్సిల్స్ని మళ్ళీ దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మొత్తం కలర్ వేయలేదు, మిగతాది మొత్తం మా అబ్బాయి వేసాడు ఖాళీగా ఉన్నప్పుడు. ఇలాంటివి అయితే పిల్లలకి చాలా నచ్చుతాయి, ఒకవేళ కలరింగ్ వేయడం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకైతే. నేను ఇలాంటిది ఇంకొకటి చేశాను, కానీ ఇది మొత్తం చుట్టూ 4 వైపులా కాకుండా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే చేశాను. సేమ్ అలాగే ఓన్లీ చిన్న ముక్కు ఉంటే దాన్ని ఫ్రంట్ పార్ట్ వరకే వేసాను. మొత్తం కలరింగ్ వేసాకైతే ఇలా రెండు ఇలా ఉన్నాయి సెట్ లాగా. ఇది ఇంకొక బాక్స్. దీనికి ఫస్ట్ నేనైతే బ్లాక్ కలర్ అయితే వేసాను పూర్తిగా. తర్వాత దీని మీద మనకి ఇష్టమైన కలర్స్లో ఫ్లవర్స్ వేసాను. ఇవి మెటాలిక్ అక్రిలిక్ పెయింట్స్. నా దగ్గర ఉన్న కలర్స్ వరకు చిన్న చిన్న ఫ్లవర్స్, ఆకులు, డాట్స్ అలా పెట్టాను. ఇది కూడా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే వేసాను. కావాలంటే చుట్టూ కూడా వేసుకోవచ్చు, కానీ ఇది ఫ్రంట్ పార్ట్ వరకే కనిపిస్తుంది అని మిగతా అంతా వేయలేదు నేను. ఇలా చుట్టూ గోల్డ్ కలర్తో అవుట్లైన్ వేసి గోల్డ్ కలర్ డాట్స్ పెట్టాను మధ్యలో.
అయితే ఇలా ఉంది. ఇంకొక రెండిటికి మాత్రం ఇలా. ఇది ఫోమ్ షీటే, కింద మనకి స్టిక్కరింగ్ కూడా ఉంటుంది, స్టిక్ చేసుకోవడానికి. గ్లూ కూడా డైరెక్ట్గానే ఉంటుంది, పీల్ ఆఫ్ చేసి అతికించుకోవడమే. మనం ఏదైనా క్రాఫ్ట్ చేసినప్పుడు మిగిలిపోయిన ముక్కలు లేకపోతే ఎక్స్ట్రా కటింగ్స్ అలా ఉంటే నేను వాటిని ఇలా రకరకాల షేప్స్లో అయితే కట్ చేశాను. వీటిని జస్ట్ ఇలా కట్ చేసి మనం పీల్ ఆఫ్ చేసి వెనకాల అంటించుకోవడమే. ఇవి పిల్లలైనా ఈజీగా చేసేస్తారు ఇలాంటి ప్రాజెక్ట్స్ని. ఇలా మనకి ఒక షేప్ ఏమీ లేదు, జస్ట్ నేను ఇలా మొత్తం అన్నీ అంటించేసాను. ఇలా బ్లాక్ మీద నేను ఇలా గోల్డ్ కలర్తో అంటించాను కదా, చాలా మంచి లుక్ వచ్చింది. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది ఇది. నేను ఇలాంటివి కూడా 2 చేశాను. ఈ బాక్స్లన్నీ మన పెర్ఫ్యూమ్ బాటిల్స్కి వచ్చినవి ఇలా నేను కలెక్ట్ చేసి పెట్టాను. కొంచెం స్ట్రాంగ్గా నీట్గా ఉన్నాయి. ఫైనల్గా ఇలా చాలా ఉన్నాయని వీటిని ఇలా అన్నీ కలిపి ఒకసారి ఇలా చేశాను. ఇవైతే మంచి ఆర్గనైజర్స్గా యూజ్ అవుతాయి. ఇలా ఇంకొకటి దీని మీద నేను జస్ట్ గ్రీన్ కలర్తో పెయింట్ చేశాను, మన ఆకులు పూలు అలా వేద్దామని. పిల్లలైనా ఇలా ఓన్గా చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అలా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. దీనికి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని పెన్స్ లాగా చేశాను. తర్వాత ఇవి 3D కోన్స్, దాంతో ఇలా ఫ్లవర్స్ నేనైతే పెయింట్ చేశాను. ఇలా మొత్తం రెడీ అయిపోయినాయి. ఇవి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా 2 చేశాను, అన్ని సెట్స్ లాగా ఉన్నాయి. ఇవి ఇలాంటివి పిల్లలకి బాగా నచ్చుతాయి, తప్పకుండా ట్రై చేయండి.